చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రధానమైన ఇమేజే అడ్మినిస్ట్రేషన్. ఆటవిక రాజ్యం ఉండదు అని కదా. మీకు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ప్రధాన గుర్తింపు ఏంటంటే లా అండ్ ఆర్డర్. మీకు నేను తిరుపతిలో ఎలక్షన్స్ ముందు తిరుపతిలో క్యాబ్ లో వచ్చాను. ఆ క్యాబ్ వెళ్తూ ఏంటి ఎవరు గెలుస్తారంటే కూటమి వైపు అంటున్నారు సార్, చంద్రబాబు నాయుడు కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉంటుంది సార్ అన్నాడు. సో సంక్షేమ పథకాలు ఏమన్నా సార్ ఎవరైనా అమలు చేస్తారు, జగన్ అమలు చేస్తారు, చంద్రబాబు అమలు చేస్తాడు. చంద్రబాబుకి ఇష్టమన్నా లేకపోయినా అమలు చేయక తప్పదు కదా సార్. ఇక తేడా ఎక్కడ అంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా సార్ పాలన అన్నాడు ఒక క్యాబ్ డ్రైవర్. సో నేను అప్పుడే వచ్చి నా యూట్యూబ్ లో వీడియో ఉంటుంది ఒక క్యాబ్ డ్రైవర్ ఏం చెప్పాడు అని. సో ఎలక్షన్స్ ముందు దట్ వాజ్ ఇండికేషన్. అంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమికి అధికారం రావటానికి ప్రధానమైన అంశంలో అడ్మినిస్ట్రేషన్ నెంబర్ 1. నెంబర్ 2 అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడ్స్ లా అండ్ ఆర్డర్. నెంబర్ 2 డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడుకి లేనిది వైఎస్ కుటుంబానికి ఉన్నది వెల్ఫేర్. అయితే ఈ వెల్ఫేర్ ఇష్యూలో ఇప్పటికీ మీరు సర్వేలు జరిపితే చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ తక్కువే, కానీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఎందుకు సంతృప్తిగా ఉన్నారు? క్రెడిబిలిటీతో సంబంధించిన డెలివరీ అవుతున్నదా లేదా అని. అంటే చంద్రబాబు నాయుడుతో పోలిస్తే జగన్ కాస్త ఎక్కువ కమిట్మెంట్ తో వెల్ఫేర్ పట్ల ఉంటాడు అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ ఉన్నది లేదు తర్వాత సంగతి. మాకైతే అమలు చేస్తున్నాడు కదా, మాకు జగన్ కన్నా రివైజ్ ఎడిషన్ ఇచ్చాడు కదా Super 6 అని. ఈ ఫీలింగ్ లో ప్రజల్లో ఉన్నది. అందువల్ల చంద్రబాబు నాయుడుకి వచ్చిన అడ్వాంటేజ్ ఏమొచ్చింది, మనం ఎందుకు అలా గెలిచారు అంటే వెల్ఫేర్ ఏమో ఈక్వలైజ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రధానమైన యూఎస్పీ యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అంటారు, అది ఈక్వలైజ్ అయిపోయింది. ఈక్వలైజే కాదు కాస్త బెటర్ గా చేస్తాను నేను అని. అమ్మఒడి ఒక్కరికైతే తల్లికి వందనం 2 ఇస్తాను, ఇద్దరికి ఎంతమందికైనా ఇస్తాను, సో పెన్షన్లు పెంచిస్తాను, ఇలా ప్రతి ఒక్కటి రివైజ్ అండ్ ఎన్లార్జ్ ఎడిషన్ చెప్పాడు. మీకు ఒక ప్రిన్సిపల్ ఏంటంటే సక్సెస్ కు ఇతరులు చేసిన పనిని ఇతరుల కన్నా బాగా చేయాలి, ఎవరు చేయలే పని చేయాలి. సో చంద్రబాబు నాయుడుకి వచ్చిన అడ్వాంటేజ్ అంటే జగన్ చేస్తున్న పని బటన్ నొక్కుడు కదా, వెల్ఫేర్ అనే దాన్ని జగన్ కన్నా బాగా చేస్తానని ప్రామిస్ చేశాడు. తర్వాత ప్రజలు కూడా నమ్మారు. ఒకప్పుడు నమ్మలేదు. 2009 ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరి అకౌంట్ లో 2,000 రూపాయలు ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్పితే జనం నమ్మలే, రాజశేఖర రెడ్డి కొట్లేశారు. కానీ 2009 కు 2024 వచ్చిన తేడా ఏంటంటే ప్రజలకు అర్థమైంది ఎవడు అధికారంలో ఉండాలన్నా మాకు ఇవ్వాల్సిందే అని. సో ఎప్పుడైతే వాళ్ళకి అది అర్థమైందో, నీకు నిజంగా నమ్మకం ఉందా లేదా అని సిద్ధాంతం మాకు అనవసరం, మాకైతే వస్తుందా లేవా అని భావించారు. కానీ ఇక అదనంగా చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్.